పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. వాటి కోసం పిల్లలు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసుకొని చాక్లెట్లు కొనుక్కొని తినేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే మరికొందరు పిల్లలు షాపు, సూపర్ మార్కెట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాక్లెట్స్ కనిపించగానే ఎలాగోలా తినేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి పని చేశాడు ఓ 13 ఏళ్ల బాలుడు. దానికి ఆ సూపర్ మార్కెట్ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. బాలుడని కూడా చూడకుండా చాక్లెట్ చోరీ చేశాడనే నెపంతో చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు నల్గొండ జిల్లా పెద్దవూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలుడు మంచాల మండలం నోములలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడు మంగళవారం ఇబ్రహీంపట్నంలోని ఉన్న మెగా డీమార్ట్ వద్దకు వస్తువులు కొనడానికి వచ్చాడు. అయితే దుకాణంలో చాక్లెట్లు దొంగతనం చేశాడంటూ ఆ బాలుణ్ణి మధ్యాహ్నం 12 గంటల సమయంలో మెగా డీమార్ట్ యజమానులు, నిర్వాహకులు అండర్ గ్రౌండ్లో ఉన్న గోడంలోకి తీసుకెళ్లారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచి విపరీతంగా కొట్టారు. ఎలాగోలా ఈ విషయం బయటికి రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీమార్ట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు కూడా వచ్చారు. బాలుని రెస్క్యూ చేసి మొదట స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత హాస్పిటల్కి తరలించి చికిత్స చేయించారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీమార్ట్ మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.